పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, వంగ గీత గారు పోటీ చేస్తారు, ఎవరికి వెళ్ళిపోంటారు? మా అదృష్టం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను. ఎందుకని అదృష్టం అంటే రెండో దత్తుడు పిఠాపురం దత్తుడు వేసాడు, మా పవన్ కళ్యాణ్ వేసాడు. మరి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని చెప్పి దత్తపుత్రుడు ఇచ్చాడు రూపాయి ఆంకండి సినిమా తెస్తే మామూలు 3 సంవత్సరాలు కూర్చొని వెళ్తాడు పవన్ కళ్యాణ్. ఒక సినిమా ఏది ఇచ్చాడు దత్తపుత్రుడు నాకు చెప్పండి, ఏది ఇచ్చాడు? వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నేను పబ్లిక్ మీ అడ్రస్ వచ్చాను. పిఠాపురం గాలిగైనా ముడిది బండి సూరిబాబు, తండ్రి పేరు రాఘవ. మీకు ఏదంటే ఇంకా తీసిన పదమూడు ఎలా అన్నాడు అంటే ఆయన దత్తాత్రేయుడికి దత్తపుత్రుడు చంద్రబాబు కాదంటారా? చంద్రబాబు నాయుడు నిజంగా మా పిఠాపురంలో దత్తపుత్రుడే పవన్ కళ్యాణ్. అది మరి అలాంటి నాయకులు వచ్చాడు పోటీ చేస్తాడు. అధిష్టమైంది నిజంగా పిఠాపురం ఇచ్చే వరకు కూడా మా పిఠాపురం అధిష్టం చేసుకున్నాను నిజంగానే. మేము అందరూ అసలు ఉల్లబడి ఉన్నాం పవన్ కళ్యాణ్కి. గెలుపు ఎలా ఉంటుంది? 1,00,000 మెజార్టీ అండి. ఏదో తక్కువతో మీరు చెప్పించుకోవటం, మీకు అడ్రస్ ఇచ్చాను. మీరు చెప్పించుకోవటం నేను అంత పెద్ద మాట వదిలేడు. అవును మాట మీరు చెప్పించుకోవటం. 5 ఏళ్ళు చేశారు, ఎలా చేశారండి? వంద జీవిత పిల్లల వరకు కూడా ఎంపీ అయ్యింది. ఎవరు పిల్లలు ఎక్కడైనా తిరిగిందని అడగండి. ఎక్కడ కాకపోతే పిల్లల వరకు కూడా కాపలేదండి, పిల్లల వరకు కూడా కాపలేదు. అభివృద్ధి బాగుంటే పవన్ కళ్యాణ్ స్కూల్ పెంచి పెడతానండి, ఇక్కడ ఎలా పెడతారు? అభివృద్ధి బాగాలేదు. వంద తెప్పించి నేను పెదరాజు సూరం కృష్ణార్జును 5వ మీటింగ్, 5వ చిరంజీవి మీటింగ్ వెళ్ళాలి. సూరం కృష్ణార్జును తీసుకెళ్ళాడు మమ్మల్ని 5వ మీటింగ్ రోజుల్లో. అది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడంటారా? చేస్తాడండి, గ్యారెంటీగా చేస్తాడండి. గ్యారెంటీగా చేయకుంటే రైతు భరోసా అన్ని దోలెట్లనే పవన్ కళ్యాణ్ సొంత రూపాయలు వచ్చి పెట్టినాక చెప్పండి. రైతులకు వచ్చి పెడతాడు. మందు రాయలు కాళ్ళకి 1,00,000 ఇచ్చాడు. నేను 100 కోట్ల రూపాయలు పంచి పెట్టాడు. 100 కోట్లు ఏంటి దానికి అంత ఇష్టం మీకు? 50 ఇవ్వండి, ఎక్కువ కాదండి, తక్కువ సొంత రూపాయలండి. ఆడు పేదలు కాపాడుకోలేకంటే నేను పెట్టినాక జగన్కి పవన్ కళ్యాణ్ డబ్బు ఎక్కువ వచ్చిందన్నారు. జగన్కి మామూలు మన పిడాబులు డబ్బు వస్తుంది. 50,000 డబ్బులు మొన్న కడర్లు పెట్టుకున్నాం, 30 కడర్లు. అలాగేనండి, పింఛన్ 3,000 బట్టలు ఇస్తున్నాడు. శాఖ బ్యాంక్కే మోతెత్తే 30,000 ఇచ్చినాడు. మరి మొగలు 3 అమ్మ వచ్చి పెడతారు రోజుకి 10 మంది 30,000. నేను బ్యాంక్ రానండి, బ్యాంక్ రాను, ఏమి రాను, ఉండవట్లేదు. ఉన్నవాళ్ళకనే చెప్పాలి కదండి. తలసి రాత్రి చెప్పాలి. రోజు 400 అవుతుంది. 400 300 తీసుకెళ్ళి 3,000 చెప్తే నెలకి 9,000 ఇస్తున్నాడు. అంటే మీరే గవర్నమెంట్ దాదాపుగా సంవత్సరానికి 1,40,000 మద్యం మీద మీ ఒపీనియన్ ఏంటంటే? మందు వాళ్ళు వచ్చిన మంది 70-80 ఉండేది మందు. ఇప్పుడు ఎంత? 220, 320. రేటు పెరిగితే పెరిగింది, పని చేస్తున్నా మామూలు జగన్ గారు మొన్న వచ్చాక ఒకడొకడు ఊరు ఖాళీ చేస్తున్నారు. చూసాలో వచ్చి తీసుకుపోతున్నాం. అంటే సారే మంచిది, అయినా సారే మంచిదట. ఎంత మెజారిటీ వస్తుంట? నాకు 1,00,000 దాకా రావచ్చని నేను అనుకుంటున్నాను. అయితే మా భార్య కూడా ఒకటి కొంచెం ఉంది. అది మేము లారీ డ్రైవర్ని నేను. అయితే తెలుగుదేశం గవర్నమెంట్ లో 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కట్టి ఉన్నాం. అలాంటిది ఈ రోజుని ఒక్కొక్క లారీ డ్రైవర్ గారు, ఒక్కొక్క లారీ ఓనర్ అయ్యుండి ఒక్కొక్కరు 14,000 కట్టారు, 16,000 కట్టారు, 18,000 కట్టారు, 20,000 కట్టారు, వ్యాన్ కి అయితే 6,000 కట్టారు, చిన్న వ్యాన్లకు 8,000 కట్టారు. ఇలాగా గ్రీన్ ట్యాక్స్ పేరు చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్ గారు. ఇది గ్రీన్ ట్యాక్స్ అంటే బండి తిరగడానికి ఇప్పుడు పాత వెహికల్ ఉంది. ఆ పాత వెహికల్ కి ఒక 5 years ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైర్ డేట్ అయ్యాక గ్రీన్ ట్యాక్స్ తగిలిస్తారు మనకి. ఆ గ్రీన్ ట్యాక్స్ అనేది
ఇప్పుడు నాది 2013 అనుకున్నా లారీ. నేను ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాను. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆర్టీఓ ఆఫీసులో ఏం చెప్తారు, అమ్మ నీది ఎంత వచ్చిందమ్మా గ్రీన్ ట్యాక్స్ ఎంత 2013లో 10,000 కట్టాలమ్మా, 2012 వాళ్ళు 12,000 కట్టాలమ్మా, 2014 వాళ్ళు ఇలా 18,000 కట్టాలమ్మా అని చెప్పేసి మోడల్ బట్టి వాళ్ళు మనకి గ్రీన్ ట్యాక్స్ వేస్తారన్నమాట. ఇప్పుడు ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది మీరు చెప్పారు కదా, మోడల్ బట్టి ఎంత ట్యాక్స్ అనేది. ఇప్పుడు చాలా మంది అంతకుముందు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఒక మీటింగ్ లో మాట్లాడుతుంటే చెన్నైలో తక్కువ తీసుకున్నారు, ఇక్కడ చెన్నైలో ఇప్పటికి 200 చెన్నైలో ట్రిపుల్ రేట్ తీసుకున్నారు. ట్రిపుల్ కాదు ఇప్పటికి చెన్నైలో 200 రూపాయలే గ్రీన్ ట్యాక్స్ అనేది. ఇప్పుడు హైదరాబాద్ లోనే కూడా ఉంటే 200-300 నుంచి ఎక్కువ లేదు గ్రీన్ ట్యాక్స్. 10,000 పైన ఉంది. జగన్ గారికి తెలియాలి అది. ఎందుకనంటే ఏం తెలియదు, ఏం చెప్తాను. ఇప్పుడు వచ్చి నేను ఆటో డ్రైవర్ అయ్యింది, జగన్ గారు ఇచ్చే డబ్బులు 10,000 కూడా తీసుకోలేదు. నా సొంత ఆటో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదు. ఇది మట్టికి ఇది నా భార్య బిడ్డ మీద ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి రూపాయలు జగన్ గారి సొమ్ము మీద నేను రూపాయలు తీసుకోలేదు. ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్ ఏ రకంగా. ఈ మొదలు మీకు చూపించాలా లేదా, దీనికి ట్యాక్స్ కడుతున్నాం. మరి ఇది ఎందుకంటే మీ లారీ డ్రైవర్లో మేము మరి పడుకునేటప్పుడు ఇప్పుడు నేను మధ్య రన్నింగ్ లో తాగను, పడుకునేటప్పుడు ఏదో వేసుకొని పడుకుంటాను అనమాట. ఇప్పుడు ఏదో జనసేన గారికి ఏదో తిరుగుదాం అని చెప్పి వ్యాన్ మీద డ్రైవర్కి వచ్చాం మేము. అది ఇది గతంలోనే ఇప్పటికి గవర్నమెంట్ కి పడ్డ రేటు 12-14 రూపాయలే. ఇది మేము 120 రూపాయలు కొనేవాళ్ళం. ఏసీ ప్రీమియం అవనివ్వండి, ఏసీ బ్లాక్ అవనివ్వండి, ఏసీ ఇంకా ఏంటి ఇంపీరియల్ బ్లూ అవనివ్వండి, ఇవన్నీ కూడా 120 రూపాయలు కొనేవాళ్ళం. అలాంటిది ఇది 150 రూపాయల కాయ. ఇది కూడా మనం తాగితే ఏముందంటే ఒక అరగంట గంటలో అయిపోద్ది. అది విషయం. పనిచేయడం అంటే గట్టి పని చేస్తుంది. మన తెలుగుదేశం గవర్నమెంట్ టైప్ లో ఉండదు ఇది. ఇది ఓన్లీ స్పిరిట్. మద్యం మీద మీ ఒపీనియన్ ఏంటండి? మద్యం మీద ఒపీనియన్ ఏమిటంటే ఇప్పుడు ట్యాక్స్ పే చెప్పి గ్రీన్ ట్యాక్స్ పే చెప్పి కొన్ని వేల రూపాయలు పక్కనెట్టుకున్నాడు ఆయన, ఎవరో జగన్ గారు. దీని మీద కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కనెట్టుకున్నాడు అంతే. ఆ డబ్బు ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు జనాల్లోకి. అది జనాల్లోకి ఖర్చు పెడతాడు అంటారు. అది ఇప్పుడు ఫైనల్ గా అడుగుతున్నారు, 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు అన్నమాట. అనకూడదండి, అది జనాలకి తెలుసు. మరి పిఠాపురం గ్రామ ప్రజలందరికీ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందో మీ అందరికి ఒకసారి నేను చెప్పకూడదు. 5 ఏళ్ల పరిపాలన చాలా చండాలంగా ఉందని నేను చెప్తున్నాను. ఏమి లేదు రోడ్ల. నేను లారీ డ్రైవర్ని, రోడ్ల కోసం అయితే మీరు అడగకూడదు. ఎందుకంటే నేను బీఆర్ వెళ్ళాను, ఇండియా మొత్తం తిరిగాను, ఆల్మోస్ట్ తిరిగాను. అక్కడ రోడ్లు అయితే మనం చెప్పుకోవాల్సిన పని లేదు. నేను ఎక్కువ ఒడిశా తిరుగుతాను, బంగారం ఉంటాయి ఒడిశా. ఎవరికి ఇస్తే ఇంకా 200 రూపాయల పాటు 300 అయిపోద్ది. గ్రీన్ ట్యాక్స్ 20-30 వేలు అయిపోతాయి. మరి ఎవరు మేము అనుకున్నాం, మా లారీ ఓనర్ అయ్యండి, ఎవరు కూడా తెలుసుండి జగన్ గారికి ఓటు వేయరండి. జై జనసేన.